For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి CEO అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్, ప్రతి ఒక్కరికి ఒక మిత్ అనేది ఉంటుంది. హోమియోపతి కోర్స్ యూస్ చేస్తే ఫస్ట్ ఏదైతే ప్రాబ్లంకి మనం యూస్ చేస్తామో అది ఫస్ట్ ఎక్కువయ్యి తర్వాత తగ్గుతుంది అని ఒక అపోహ అయితే ఉంటుంది. అది ఎంతవరకు నిజమంటారు సార్? చాలామంది చెప్తారండి హోమియోపతి మందు వాడినప్పుడు ఫస్ట్ పెరుగుతుంది తర్వాత తగ్గుతుంది అని. బేసిక్గా చెప్పాలంటే అది నిజం. సో కానీ పెరగడము అంటే ఏంటి అనే దాన్నే చాలామంది మిస్కాన్సెప్షన్ ఉంటుంది. సో పెరగడం అంటే ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతిలో బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుందన్నమాట. హోమియోపతిలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీవర్ వచ్చింది అనుకోండి, హోమియోపతిలో ఏం చేస్తామంటే ఫీవర్ వచ్చే మెడిసినే ఇస్తాం. సో మీ బాడీ ఏం చేస్తుందంటే దానికి అగెన్స్ట్గా రియాక్ట్ అవుతుంది అనమాట. సో దాన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం అంటారు, లేకపోతే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. సో ప్రిన్సిపల్ ఆఫ్ హార్మిసిస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది. సో నార్మల్గా హోమియోపతిక్ రీసెర్చ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక మనిషిని తీసుకుంటారు, హెల్దీ హ్యూమన్ బీయింగ్ తీసుకుంటారు, వాళ్ళకు మెడిసిన్ ఇస్తారనమాట. హోమియోపతిక్ మెడిసిన్ ఇస్తారు. హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చినప్పుడు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ రావచ్చు, కోల్డ్ రావచ్చు, హెడేక్ రావచ్చు, కాఫ్ రావచ్చు, డిఫరెంట్ సిమ్టమ్స్ అన్నీ రావచ్చు అనమాట. ఆ సిమ్టమ్స్ అన్నీ నోట్ చేస్తారు. సో ఎవరికన్నా అటువంటి సిమ్టమ్సే వచ్చినప్పుడు ఈ మెడిసిన్ ఇస్తారనమాట. సో అప్పుడు హోమియోపతి మెడిసిన్ తగ్గుతుంది. సో బేసిక్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అలోపతి మెడిసిన్ తీసుకోండి. అలోపతి అంటారు, వెస్ట్రన్ మెడిసిన్ అంటారు, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, కార్పొరేట్ హాస్పిటల్, వీళ్ళు ఏం చేస్తారంటే దానికి అగెన్స్ట్గా మెడిసిన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది, పారాసిటమాల్ ఇస్తే ఏమవుతుందంటే ఫీవర్లో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఏమన్నా ఉన్నాయో అవన్నీ కంట్రోల్ అయ్యి ఫీవర్ తగ్గుతుంది అనమాట. అంటే యు ఆర్ గెటింగ్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, అందుకు వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాకపోతే హోమియోపతిలో ఏం చేస్తామంటే మీ బాడీని స్టిమ్యులేట్ చేస్తాం. స్టిమ్యులేట్ చేస్తే మీ బాడీని డిసీజ్కి అగెన్స్ట్గా ఫైట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మీకు హెడేక్ వచ్చింది. హెడేక్ వస్తే ఏంటి, మెడిసిన్ తీసుకోలేదనుకోండి ఒక 5-6 అవర్స్లో తగ్గిపోతుంది. చీమ కుట్టింది, చీమ కుడితే ఏమవుతుంది, అక్కడ స్వెల్లింగ్ వస్తుంది. ఎందుకు, చీమ కుట్టినప్పుడు మీకు ఫార్మిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఆ ఫార్మిక్ యాసిడ్ డ్యామేజింగ్ యాసిడ్ కాబట్టి దాన్ని డైల్యూట్ చేయడానికి చుట్టుపక్కల నుంచి వాటర్ వచ్చి ఆ ప్లేస్కి వస్తుంది. సో దాన్ని ఎడిమా అంటాం అనమాట. సో అప్పుడు స్వెల్లింగ్ వస్తుంది. సో బాడీకి ఏదన్నా మీరు చేసినప్పుడు అంటే హోమియోస్టాసిస్ అంటాం అనమాట. సో ఎక్కువ ఉండకూడదు, ఏది తక్కువ ఉండకూడదు, మిడిల్లో ఉన్నదాన్ని హోమియోస్టాసిస్ అంటాం. ఆ హోమియోస్టాసిస్ని దెబ్బతీసినప్పుడు మీ బాడీలో ఇన్నేట్ మెకానిజమ్స్ ఉంటాయన్నమాట. హెడేక్ లేకుండా ఉండడం అనేది హోమియోస్టాసిస్. హెడేక్ వచ్చిందంటే అది హోమియోస్టాసిస్ నుంచి పక్కకి వెళ్ళినట్లు. సో మీ బాడీకి ఆల్రెడీ ఇన్నేట్ మెకానిజం ఉంటుంది, దాన్ని మళ్ళీ బాడీని నార్మల్లోకి సో లెఫ్ట్ సైడ్కి పోయినా రైట్ సైడ్కి పోయినా మళ్ళీ హోమియోస్టాసిస్లోకి తీసుకొని రావడానికి బాడీకి ఇన్నేట్ మెకానిజం ఉంటుందన్నమాట. ఆ మెకానిజంని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ వచ్చింది, హోమియోపతిలో హెడేక్ వచ్చే మందు ఇస్తారు. హెడేక్ వచ్చే మందు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ దానికి అగెన్స్ట్గా స్టిమ్యులేట్ అవుతుంది, అప్పుడు హెడేక్ తగ్గిపోతుంది. సో అందుకు మీకు ఏది బయట నుంచి రాదు, లోపల నుంచే వస్తుంది. మీ బాడీనే ఆ హెడేక్ ఏదైతే రోగనిరోధక శక్తి అంటారు, ఇమ్యూనిటీ అంటారు, సో డిఫరెంట్ లూజ్గా అంటారు అనమాట. సో ఏదైతే ఆ కెపాసిటీ ఉందో బాడీకి దాన్ని స్టిమ్యులేట్ చేసి మీ బాడీకి డిసీజ్ అగెన్స్ట్గా రియాక్ట్ అయ్యి తగ్గించుకునేట్లా చేస్తారనమాట. సో అందుకు ట్రాన్సియంట్గా పెరిగినట్లుంటుంది. కొద్దిగా మీకు హెడేక్ ఉందనుకోండి, మెడిసిన్ ఇచ్చిన వెంటనే కొద్దిగా పెరిగినట్లు అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఆ మెడిసిన్ బాగా పనిచేస్తుంది. ఫ్యూచర్లో మీకు హెడేక్ ఫ్రీక్వెన్సీ కానీ, ఇంటెన్సిటీ కానీ, డ్యూరేషన్ కానీ తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ వితౌట్ సింగిల్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము హోమియోపతిలో ట్రీట్ చేయగలుగుతున్నామంటే అది ఈ హార్మిసిస్ ప్రిన్సిపలే అనమాట. ఈ హార్మిసిస్ ప్రిన్సిపల్ ఎందుకు వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్నేక్ వీనం తీసుకోండి. స్నేక్ వీనంని హయ్యర్ క్వాంటిటీస్లో తీసుకుంటే చంపేస్తుంది అనమాట ఒక మనిషిని. అదే మీడియం క్వాంటిటీస్లో తీసుకుంటే చంపదు, ఒక కాలు వంకరో చేయి వంకరో చేస్తుంది. అదే లోయర్ క్వాంటిటీస్లో హోమియోపతిక్ డైల్యూషన్స్లో తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్సలెంట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. హోమియోపతి మెడిసిన్స్ కూడా మనకు చాలా లో కాన్సన్ట్రేషన్లో ఇస్తాం కాబట్టి అవి జస్ట్ మీ బాడీని స్టిమ్యులేట్ చేస్తాయి. స్టిమ్యులేట్ చేసిన వెంటనే మీ బాడీ ఆ డిసీజ్ అగెన్స్ట్గా రియాక్ట్ అయ్యి మీ డిసీజ్ని మీ బాడీనే క్యూర్ చేసుకుంటుంది, బయట నుంచి రాదు. సో అందుకు రిజల్ట్స్ అనేవి పర్మనెంట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఛాన్స్ ఉంటుంది.
ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది, డ్యూరేషన్ తగ్గిపోతుంది. సో బేసిక్ ప్రిన్సిపల్ అనమాట హోమియోపతిది. మీకు హెడేక్ వచ్చినప్పుడు హోమియోపతి డాక్టర్ హెడేక్ తగ్గే మెడిసిన్ ఇచ్చినప్పుడు మీకు లైట్గా మెడిసిన్ హెడేక్ పెంచి తగ్గించిందంటే ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మీకు చాలా మంచిగా మందు పనిచేసింది, మీకు ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది, డ్యూరేషన్ తగ్గిపోతుంది, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏదైతే మనం క్యూర్ అంటామో ఆ ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని దాని మీనింగ్ అనమాట. సార్ చాలా వరకు హోమియోపతి మెడిసిన్ యూజ్ చేయాలంటే ఆలోచిస్తారు. అసలు ఈ మెడిసిన్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చా సార్, లేదా ఏదైనా ఏజ్ గ్రూప్ ఉంటుందా సార్? రైట్. సో చాలా మంచి క్వశ్చన్ అండి. హోమియోపతి మెడిసిన్ ఏ ఏజ్ గ్రూప్లో యూజ్ చేయొచ్చని. హోమియోపతి మెడిసిన్ యూజ్ చేయడానికి ఏజ్ గ్రూప్ అంటూ లేదు. సో మా దగ్గర వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే ఈవెన్ కన్సెప్షన్కి ముందు, సో హస్బెండ్ వైఫ్ వచ్చి కన్సెప్షన్ కోసం మెడిసిన్ తీసుకుంటారు, అంటే పిల్లలు పుట్టక ముందు, ఎగ్ జైగోట్ ఫామ్ కాకముందు. అదేవిధంగా కన్సెప్షన్ అయిన తర్వాత అన్ని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డిసీజెస్కి, అంటే బాబు కడుపులో ఉన్నప్పటి నుంచి మేము మెడిసిన్స్ కూడా ఇస్తాం. ఏదైనా ప్రాబ్లం ఉన్న అబార్షన్స్ అయినా లేకపోతే ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, కొంతమందికి ఎర్లీ ప్రెగ్నెన్సీ ఎర్లీ డెలివరీ జరుగుతుందన్నమాట, వాళ్ళకు కూడా మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కొంతమందికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మాల్ ఫార్మేషన్స్ జరుగుతుంది, ఫీటల్ మాల్ ఫార్మేషన్స్, వాటికి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాము. సో బేబీ పుట్టకముందు కడుపులో ఉన్నప్పుడు కూడా, అదేవిధంగా పుట్టే టైంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే డెలివరీ టైంలో సో ఏదైనా ఓపెన్ కావట్లేదు, ఆస్ అనేది ఓపెన్ కావట్లేదు, లేకపోతే బ్రీచ్ పొజిషన్ వచ్చింది, సో ఆ పొజిషన్ చేంజ్ చేయడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. పుట్టే టైంలో, పుట్టిన వెంటనే చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి అన్నమాట. కొంతమంది ఉమ్మునూరి మింగుతారు, కొంతమంది నియోనేటల్ జాండీస్ అంటారు. రీసెంట్గానే మనం ఒక నియోనేటల్ జాండీస్ 1 day బేబీ కూడా మెడిసిన్ ఇచ్చాము. అదేవిధంగా కొంతమందికి పుట్టినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే ఆక్సిజన్ సరిగా అందక సో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తామన్నమాట మనము. సో పుట్టిన వెంటనే తర్వాత పెరిగేటప్పుడు చైల్డ్హుడ్ డిసీజెస్, ఆస్తమాస్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి. బైలరీ అట్రేషియా అని ఒక కేసు వచ్చింది, చాలా రేర్ కేస్ అనమాట. ఆ కేసెస్ మనం హ్యాండిల్ చేస్తున్నాము. సెరిబ్రల్ పాలసీ అని, డ్యూరింగ్ బర్త్ టైంలో వాళ్ళు పిల్లలు ఏడవరు అంటారు కదా, ఏడవకపోయినా లేకపోతే ఏదైనా యాస్పిరేట్ అయ్యి వాళ్ళకి బ్రెయిన్కు ఆక్సిజన్ సరిగా అందకపోయినా దాని డ్యామేజెస్కి మనం హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తాం. అదేవిధంగా పిల్లలు పెరిగేటప్పుడు హైట్ పెరగట్లేదు, లేకపోతే వాళ్ళకి రెగ్యులర్గా ఫీవర్స్ వస్తున్నాయి, లేకపోతే ఇంకేమన్నా డిజార్డర్స్ ఉన్నాయి, వాటికి కూడా ట్రీట్ చేస్తామన్నమాట. అదేవిధంగా అడాల్సెంట్ ప్రాబ్లమ్స్, సో కొంతమంది మీసాలు గడ్డాలు సరిగ్గా రావు, కొంతమంది విమెన్ మెచ్యూర్ గారు, సో వాటికి కూడా ట్రీట్ చేస్తాము. అడల్ట్, సో పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, సో అన్ని ఏజ్లో. అదేవిధంగా జీరియాటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, వాళ్ళకి ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఎక్కువ బోన్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. సో ముసలి వాళ్ళకి సంబంధించిన డిసీజెస్, అంటే పిల్లడు పుట్టక ముందు నుంచి చచ్చిపోయేంత వరకు హోమియోపతి అన్ని ఏజ్ గ్రూప్స్ వాడచ్చు, చాలా సేఫ్గా వాడచ్చు, అంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడచ్చు, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో అంతేకాకుండా ఏ డిసీజ్ అన్నా ఉండనియండి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ డిసీజ్ కానీ, ఫిజియలాజికల్ డిసీజ్, సైకలాజికల్ డిసీజ్, ఇటువంటి దాంట్లో కూడా హోమియోపతి చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. అదేవిధంగా టైప్ ఆఫ్ డిసీజ్, అక్యూట్ డిసీజా, క్రానిక్ డిసీజా, అంటే క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాలిక రోగాలు, అంటే సంవత్సరాల తరబడి ఉండే రోగాలు, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, వాటికి కూడా ఎక్సలెంట్ మెడిసిన్ ఉంటుంది. అదేవిధంగా షార్ట్ డిసీజెస్ అనమాట, అక్యూట్ డిసీజెస్ అంటాం. సో అక్యూట్ డిసీజెస్ అంటే ఏమొస్తాయి, కాఫ్, కోల్డ్, ఇటువంటి డిసీజెస్. అదేవిధంగా హార్ట్ అటాక్స్, సో చాలా అక్యూట్ డిసీజెస్ అనమాట. అక్యూట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, సో డెంగ్యూ వచ్చింది, లేకపోతే మలేరియా వచ్చింది, ఇవన్నీ అక్యూట్ డిసీజెస్, వీటికి కూడా ట్రీట్ చేస్తామన్నమాట. అంతేకాకుండా సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లెక్స్ డిసీజెస్ వరకు, కోల్డ్ చాలా ఒక సింపుల్ డిసీజ్, బ్రెయిన్ ట్యూమర్ చాలా కాంప్లెక్స్ డిసీజ్, సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లెక్స్ డిసీజెస్ వరకు కూడా క్యూర్ చేస్తామన్నమాట. అదేవిధంగా కామన్ డిసీజెస్ నుంచి రేర్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ డిసీజ్, వీ హ్యాండిల్ కోల్డ్. అదేవిధంగా హెడ్ ఏక్స్, మైగ్రెయిన్స్, ఇవన్నీ కామన్ డిసీజెస్. ఇవే కాకుండా చాలా రేర్ డిసీజెస్ ఉన్నాయన్నమాట మనకు. క్రుడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని హోమియోపతిలో తప్ప వేరే దాంట్లో ట్రీట్మెంట్ లేదు. అదేవిధంగా SSPE అంటాం, సబ్ అక్యూట్ స్క్లీరోజింగ్ పాన్ఎన్సెఫలైటిస్, మనకు పాకిస్తాన్ నుంచి ఒక 30 కేసెస్ ఉన్నాయి మనకు. సో అటువంటి రేర్ డిసీజెస్ కూడా క్యూర్ చేస్తాము. సో అలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ని
మనము హోమియోపతిలో. సో హోమియోపతిని ఏమంటామంటే ఏ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. అంటే ఏంటంటే అన్ని డిసీజెస్కి, మెడికల్ డిసీజెస్కి, సర్జికల్ డిసీజెస్కి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అన్ని ఏజ్ గ్రూప్లో, కామన్ డిసీజెస్, రేర్ డిసీజెస్, సో సింపుల్ డిసీజెస్, కాంప్లెక్స్ డిసీజెస్ అన్నిటినీ క్యూర్ చేస్తాం. కాబట్టి హోమియోపతి సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని మనం చెప్తాము. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.